ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం అయితే చూడండి పాలు అయితే కాగబెడుతుంది. డైలీ రొటీన్గా ఉండేటివే కదా ఫ్రెండ్స్. చూడండి హాఫ్ పై పోస్తా, హాఫ్ ఎందుకంటే 2-3 సార్లు కాగబెడితే పాలకున్న ప్రోటీన్స్ ఏమన్నా పోతాయని ఇక ఒక సగం సగం కాగబెట్టుకుంటాం అనమాట. అయినా మా వాళ్ళు పాలు కాగబెట్టినా తాగట్లేదు ఫ్రెండ్స్. మార్నింగ్ పొట్టి అట్లనే వెళ్ళిపోతున్నారు. ఇది చూడండి ఇప్పుడైతే ఈరోజు అయితే టిఫిన్ ఏమీ లేదు అండ్ లంచ్ కూడా ఏం లేదు. లంచ్ టిఫిన్ రెండు ఒకటి అనమాట, పులిహోర. అందుకని ఇవాళ మాకు పని అయితే తొందరగా తినిపోయింది అనమాట. పులిహోర కోసం అయితే కడాయి పెట్టేసిన, అన్నం అయితే వండిన, చింతపండు కూడా విసికి పెట్టేసుకున్నా. ఇది చూడండి ఇప్పుడైతే పోపు దినుసులు అయితే వేసేసిన, పల్లీలు, మినపపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇప్పుడైతే చేయాలన్నమాట. ఎక్కువ చింతపండుతోటే చేస్తాను అనమాట. నేనైతే నిమ్మకాయతో అయితే అస్సలు ఎక్కువ చెయ్యను. అది నిమ్మకాయలు 5-6 అయితేనే పుల్లగా ఉంటుంది. గిత్తతే 1-2 ₹5 ఒకటి ఉంటుంది. అందుకని చింతపండు ఉంది కాబట్టి ఎక్కువ చింతపండుతో చేస్తాను, లేకుంటే చింతపండు కొనుక్కొచ్చి చేస్తాను అనమాట. ఇప్పుడైతే చింతపండు కూడా వేయడం అయిపోయింది. ఇక చూడండి ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు చింతపండు రసం అయితే అయ్యింది. అన్నం వండిన, అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నం అయితే చల్లార్చాలన్నమాట. ఇప్పుడు అందుకోసం జబ్బలు అయితే వేసి పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి మా పిల్లలకైతే పులిహోర అంటే ఇష్టం. స్కూల్ సమ్మర్లో అనేది ఒక్కసారి కూడా చేయలేము పులిహోర. స్కూల్ స్టార్ట్ అయిన కానీ ఎన్నోసార్లు వేసినాం అనమాట పులిహోర. ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. ఇప్పుడైతే అన్నంలో సాల్ట్ వేసుకొని అంతా కలిపి ఇక చూడండి వీళ్ళని లేపాలంటే నాకు ఒక యుద్ధం అనమాట. టైం అయిపోతుంటుంది, బస్సు వెళ్ళిపోతుంటుంది, అంత టెన్షన్ అవుతుంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్లో రెడీ చేయాలంటే నాకు చుక్కలు అనమాట. అన్నీ రెడీ చేస్తా, వీళ్ళు లేవరు. బండి మీద అయితేనంటే ఎప్పుడంటే అప్పుడు దించి రావచ్చు ఫ్రెండ్స్. బస్సు కాబట్టి బస్సు వెళ్ళిపోయింది అనుకో చాలా ఇబ్బంది అవుతుంది. ఆలని బస్సులో డీజిల్ బలుస్తులు ఆడడం నాకు నచ్చదు అది. ఎందుకంటే బస్సు ఎక్కినప్పుడు బస్సుకి పంపించడమే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకని వీళ్ళని లేపుతుంటేనే వీళ్ళు లేవరు. చూడండి ఒక కాడంగా లేపుతా ఉంటే ఒక కాడంగా అనుకుంటారు. ఈ అమ్మ చుక్కలు చూపిస్తారు నాకు ఉదయం, చిరాకు కూడా తెప్పిస్తారు. నేనంతా పని చేసుకుంది ఒక లెక్క, వీళ్ళని లేపడం ఒక లెక్క. మా వాడు నిన్న మొన్న ఫాస్ట్ ఏం లేచిన, ఈరోజు ఎందుకు నిద్ర సరిపోలేనట్టుంది. లేవనే లేస్తలేడు. ఇక మహాన్ అయితే అస్సలు లేస్తలేదురా నాయన. ఈ అబ్బాయి కాబట్టి తొందరగా రెడీ అయిపోతాడు. అమ్మాయికి జుట్టు వేయడానికి నాకు లేట్ అవుతుంది, 10 నిమిషాలు పడుతుంది. చూడండి ఆల్మోస్ట్ అన్నీ కలిపి రెడీ చేసి పెట్టిన, ప్లేట్లు, స్నాక్స్ అన్నీ, బట్టలు కూడా వేసి పెట్టిన ఇన్నర్తో సహా. ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. షూస్ కూడా కడిగి పెట్టేసిన, అన్నీ చేసినా ఇంకా వాళ్ళు లేవట్లేదు. చూడండి ఇంత ఉంటుంది అనమాట టైం. ఇప్పుడైతే లేచి స్నానం అయితే చేసిన, స్నానంకు 10-15 మినిట్స్ తీసుకుంటుంది. లేచేది 7:30కి అట్లా, లేపితే 7:40కి లేస్తుంది. అందులో 20 మినిట్స్ స్నానానికి పోతుంది. ఇక 5-10 మినిట్స్లో టక జుట్లు వేయాలి, తినాలి. ఇంత టైం అంతా చూడచ్చు ఫ్రెండ్స్. జుట్లు ఇప్పాలి, ఎంత టైం అంటే అంత హడావిడి ఉంటుంది. అంటే వీళ్ళతో స్పెండ్ చేసేది మార్నింగ్ 1 అవరే, లేచేది 1 అవర్ కూడా తక్కువనే. 1 అవర్ అనుకో, 7:30 to 8:30. తర్వాతకి స్కూల్కి వెళ్ళిపోతూనే ఉంటారు వీళ్ళు. ఇప్పుడైతే పులిహోర తింటారు అనమాట వీళ్ళు. చూడండి నెత్తికి నూనె పెట్టి డైలీ కొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి డైలీ అయితే పెడుతున్నాను అనమాట. కొంచెం ముందు అన్ని షార్ట్ హెయిర్ అవుతుంది అనమాట. అందుకోసం అయితే ఇక చూడండి ఇప్పుడు పాపడ తీసి మా పాపకి అయితే తింటాను. డైలీగా జుట్టు వేసేటప్పుడే తింటుంది, మళ్ళీ తినడంలో స్లోగా తింటుంటుంది అనమాట. చూడండి ఇప్పుడు జుట్లు వేయాలి నాకు. మా నాన్న అయితే లేట్గా లేచిన జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతాడు. ఈమె స్లోగా చేస్తుంటుంది ఇక పని. జుట్లు వేయడం నాకు టైం పడుతుంది. చూడండి ఇప్పుడు బాదంగా నానబెట్టుకుంది నైట్ తినడం వస్తుంది. అప్పుడు మేమైతే ఇవాళ 8:30 బస్సు వస్తుంది అనుకోండి, 8:20కి వస్తుంది. 8:10 వరకు వెళ్ళిపోయినమాట. ఎందుకంటే ఫాస్ట్ అయిపోయింది అనమాట. పులిహోర లంచ్ లేదా, బ్రేక్ఫాస్ట్ లేదా. మా పాప ఏం చేసిందంటే బాదం నానబెట్టుకుంది కదా, వచ్చేటప్పుడు 2-3 తెచ్చుకుందంటే ఇంకా టైం ఉంది కదా అని మళ్ళీ ఇంటికి వెళ్తుంది. బాదం తెచ్చుకుంటాను. ఇక చూడండి అదే కాదు మా కూరగాయల షాప్ అనమాట. మా ఇల్లు ఆడ పిల్లర్స్ లెక్క కనబడుతున్నాయి, అది కాదు ముందర జడి ఉంది కదా, ఇంకోటి ఇల్లు ఏమంటారు పోయేస్తుంది అనమాట. చూడండి అప్పుడే రిటర్న్ అయితే మళ్ళీ తీసుకొని వచ్చి దగ్గరనే కాబట్టి చూడండి ఇప్పుడు తెచ్చుకుంటుంది అనమాట. బాదం తెచ్చుకోవడానికి వేయింది. ఎందుకంటే ఇవాళ 8:10కి వచ్చి ఉండమంటే రెడీ అయితే ఆగరు, మళ్ళీ తొందర బయలుదేరుతారు. కూరగాయల షాప్ అయితే క్లోజ్ ఉందన్నమాట. చూడండి ఇది బుక్ సెంటర్ వీళ్ళకి బుక్ సెంటర్, జిరాక్స్ అన్నీ ఉంటాయి. మాకు కొంచెం దగ్గరనే ఉన్నాయి అన్ని షాపులు అయితే. చూడండి ఇప్పుడైతే తెచ్చుకుంది, వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఏమంటుందంటే నేను పోయి తెచ్చినా కదా 7 ఉన్నాయి, నాకు 4 నీకు 3 అంట. తెచ్చినందుకు 4 అంట, ఒకటి నానికి 3 అంట. అదే డిస్ప్యూట్ చేస్తుంది చూడు. నాకు ఇవ్వవా అంటే అంటుంది.
బాదం అయితే ఈవెన్ నానబెట్టుకుంటుంది అనమాట ఎక్కువ. ఇక వీళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు వస్తున్నాడు చూడు, మేము పోయినాక 10 minutesకి వస్తున్నారు. ఇంకా 10th class అమ్మాయిలే, అబ్బాయి ఇంకా రాలేదు, బాబాయ్ రాలేదు. మా వాళ్ళు అయితే త్వరగా వచ్చేసినారు అనమాట. బస్ ఇలా 8:30కి వచ్చింది. 20 minutes టైం వేస్ట్ అనమాట. బస్ బట్టలు అయితే నానబెట్టిన వీళ్ళు ఉన్నప్పుడే ఇవన్నీ విండేయాలి. చూడండి వాళ్ళ రోజు పిండి బట్టలు జాడించుకొని